ఆశ. ఏమిటి ఆశ? ఏదో ఒక రోజు నేను బాగుపడతాను. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక రోజు నాకు మంచి రోజులు వస్తాయి, ఏదో ఒక రోజు నేను బాగుపడతాను, ఏదో ఒక రోజు మా అబ్బాయి బాగుపడతాడు, ఏదో ఒక రోజు నా కూతురు బాగుపడుతుంది, ఏదో ఒక రోజు నా భర్త బాగుపడతాడు, మార్పు చెందుతాడు, నా భార్య బాగుపడుతుంది, మార్పు చెందుతుంది అనే నమ్మకం మీకుందా? అయితే ఆ రోజు అక్కడ పడి ఉన్న వాళ్లకు, వాళ్ళ నమ్మకానికి ఆధారం ఏంటో తెలుసా? కదిలించబడే నీళ్లు. ఎప్పుడు ఆ నీళ్లు కదిలించబడతాయో తెలియదు. ఏ రోజు వాళ్ళ జీవితంలో మంచి రోజు వస్తుందో వాళ్ళకి తెలియదు. కదిలించబడతాయో కదిలించబడవో కూడా తెలియదు. కానీ నమ్మకం, గతంలో ఎప్పుడో ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరైతే ముందుగా దిగారో వాళ్ళు బాగుపడ్డారు కనుక వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది. ఏమిటంటే, దేవుని దూత వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు మనం దిగితే ఎవరు ముందు దిగుతారో వాళ్ళు బాగుపడతారనే ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టి వాళ్ళకు ఒక ఆశ. ఏమిటి ఆశ అంటే, ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయి. సహోదరులు, ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు? మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు తన నోటి నుండి రాకుండా చూసుకోవాలి. కపటమైన మాటలు, ఇక్కడ ఒకలా మాట్లాడడం, అక్కడ ఒకలా మాట్లాడడం, మనిషి ఎదుట ఒకలా మాట్లాడడం, మనిషి లేనప్పుడు మరొకలా మాట్లాడడం, అది కపటమైన మాటలు. ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ జారవేయటం, ఏ ఎండకు ఆ గొడుగు వేయటం. ఎవరికి ఏది మాట్లాడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఆ విధంగా మాట్లాడడం, ఆ తర్వాత వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి, ఇవన్నీ కపటంతో కూడిన మాటలు. కపటమైన మాటలు నీ నోటికి రానివ్వక, నువ్వు చేస్తూ ఉన్నటువంటి చెడ్డ పనులు నువ్వు మానేసి, మళ్ళా పేతురు 3వ అధ్యాయము 10వ వచనము, మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను, కీడు చేయడం మానేసి మేలు చేయవలెను, సమాధానమును వెదకి వెంటాడవలెను. అమ్మ, వింటున్నావా? సహోదరుడు వింటున్నావా? దేవుడు అద్భుతం చేయాలని జీవితంలో సమాధానాన్ని వెతుకో. భర్త ఒక మాట అన్నాడు అనుకో, రయ్యమని 2 మాటలు అనమాకు, సమాధానాన్ని వెతుకు. భార్య ఒక మాట అందనుకో, వెంటనే నువ్వు పాము ఏ విధంగా పడగెత్తుతుందో ఆ విధంగా పడగ విప్పమాకు, సమాధానాన్ని వెతుకో. సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయి. మళ్ళా గొడవ పెట్టుకుని, మళ్ళా ఇల్లు పీకి పందిరి వేసి, మళ్ళా రాద్ధాంతం చేసి, మళ్ళా పెద్దలందరినీ పిలిపించి, ఎంతకాలం ఈ డ్రామా? చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారే. ఆదివారం వస్తే మళ్ళీ బైబిల్ పట్టుకుంటాం, ఆదివారం వస్తే ఇద్దరు కలిసి మందిరానికి వస్తారు, సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు గొడవ చేసుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరగడానికి? మొదటిగా నీ నోరు సరిగా పెట్టుకో, రెండవదిగా కీడు చేయటం మానేసేయి, మూడవదిగా సమాధానంగా జీవించో. ఎందుకని? 12 ప్రభువు కన్నులు ఎవరి మీద ఉన్నాయట? నీతిమంతుల మీద. నీతిగా జీవించు, యథార్థంగా జీవించు, పరిశుద్ధంగా జీవించు. తెలిసి నువ్వు తప్పులు చేస్తుంది తప్పు అని తెలిసి కూడా తప్పటడుగులు వేస్తున్నా దేవుని దగ్గర నుంచి అద్భుతాన్ని ఆశించమాకు. ఎందుకంటే ఆయన కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి కానీ ప్రభువు ముఖము ఏమిటట? కీడు చేసే వారికి విరోధంగా ఉన్నాయి. నువ్వు కీడు చేసేవాడివా? ఇతరులకు అన్యాయం చేసేవాడివా? ఇతరులకు నువ్వు మోసం చేసేవాడివా? ఇతరుల జీవితాలతో ఆటలాడేవాడివా? ఇతరులను నిర్నిమిత్తంగా గాయపరిచేవాడివా? విమర్శించేదానివా?
లేనిపోని వార్తలు సృష్టించేటటువంటి మనస్తత్వమా? అయితే దేవుని యొక్క ముఖము నీకు దూరంగా ఉంది, నీకు విరోధంగా ఉంది. ఆయన చెవులు నీ వైపు పొరపాటును కూడా తిప్పడు. ఆయన కన్నులు నీ మీద ఉండనే ఉండవు. మంచి దినములు చూడాలని ఆశపడుతున్నట్లయితే చెడ్డదాన్ని పలకద్దాం, పాపిష్టి వాటిని చెయ్యొద్దాం, కీడు నుండి దూరంగా వెళ్ళిపో, మేలు చేసే ప్రయత్నం చేయి. ఇంట్లో ఇంటి బయట సమాధానంగా ఉండు, సంతోషంగా ఉండు, సఖ్యత కలిగి ఉండు. ఈరోజు ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడా? ఈ సందేశం ద్వారా నీ గుండెల్లో ఉన్నటువంటి దిగులను దేవుడు చూసి ఏర్పడిన పగుళ్లను దేవుడు పూడుస్తున్నాడా? ఈ సందేశం నా కోసమేనయ్యా, దేవుడు నాతోనే మాట్లాడాడయ్యా. నా హృదయాన్ని సంపూర్ణంగా ప్రభు చేతిలో పెడుతున్నా, నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తున్నా. మంచి దినాలు నేను కోరుకుంటున్నా. నా నోటిని అదుపులో పెట్టుకుంటా, కీడు చేయడం మానేస్తా, చెడుతనాన్ని విడిచిపెట్టేస్తా. నా ప్రభువు నీతిమంతుల్నే చూస్తాడు గనుక నేను నీతిగా జీవిస్తా. ఆయన వారి ప్రార్థనలే వింటాడు గనుక నీతిమంతునిగా నేను జీవిస్తా. నా ప్రార్థనలు ప్రభువు ఆలకించి జవాబు ఇవ్వాలని ఆశిస్తున్నా అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? పరిశుద్ధుడా, దర్శించయ్యా ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభువా, అంగీకరించయ్యా. ఏ స్థితిలో పడి ఉన్నారో చూడు నాయనా. గర్భఫలము లేని స్థితిలో పడి ఉన్నట్లయితే శ్రేష్టమైన ఫలాన్ని ఇవ్వండి. నిరుద్యోగ స్థితిలో పడి ఉన్నట్లయితే మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి అయ్యా. అనారోగ్యంతో పడి ఉన్నట్లయితే మా శరీరాలను ముట్టి బాగు చేయి నాయనా. నిరాశ నిస్పృహలో పడి ఉన్నట్లయితే నాయనా ఉజ్జీవాన్ని, నిరీక్షణను వారిలో పుట్టించండి అయ్యా. కుటుంబ సమస్యల్లో, మనస్పర్ధల్లో పడి ఉంటే ఆ కుటుంబాన్ని కట్టండి నాయనా. సమాధానం దయచేయండి అయ్యా. చదువు సంధ్యలు లేనటువంటి స్థితిలో పడి ఉన్నట్లయితే నాయన చిన్న బిడ్డలను మొదలుకొని యవ్వన బిడ్డలను, నాయన ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలను, మా అందరి బిడ్డలను దర్శించయ్యా. నాయన చదువు పట్ల శ్రద్ధనివ్వండి అయ్యా. చదువులో జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. చదువులో విజయాన్ని ఇవ్వండి అయ్యా. ఆ ప్రార్థనలు ఆలకించినందుకు స్తోత్రాలు. శ్రేష్టమైన జవాబులు ఇవ్వబోతున్నందుకు వందనాలు. ఆ హృదయంలో భారాన్ని మీతో పంచుకున్నాం కదా, ఆ భారాలన్నిటికీ నాయన శ్రేష్టమైన సమాధానం త్వరలోనే మీరు ఇవ్వబోతున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.